హల్లెలూయా. సంతోషమున్న వారందరూ మన రెండు చేతులు ఆకాశం తట్టు చూపిస్తూ దేవుని యొక్క నామాన్ని ఘనముగా మహిమపడతాం ఈ సమయంలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి సమయంలో సర్వోన్నతుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎల్లవెల్లలా నేను రుణస్థుడనై ఉన్నాను. సమయమున ఆయనకు నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగనే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత బలముగా వాడబడుతున్నటువంటి కూడిన దైవజనులకు స్థలమును కూడిన ప్రతి దైవజనులకు నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే పెళ్లి కుమారుడు మరియు పెళ్లి కుమార్తె వారి యొక్క వారికి వారి యొక్క కుటుంబాలకు బంధువులకు మిత్రులకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నా పేరు జి జాన్ ప్రసాద్. వైజాగ్ పట్టణ ప్రాంతంలో దేవుని యొక్క పరిచర్య చేస్తూ కొన్ని ఆత్మలను దేవుని కొరకు నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నాను. చాలా మంది అనుకుంటూ ఉన్నారు, పాస్టర్ గారు పెళ్లి కుమార్తె యొక్క పేరు పెళ్లి కుమార్తె పేరు నాకు తెలియదు కనుక రాసిచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ప్రైజ్లో చాలా మంది అనుకుంటుంటారు, ఆల్మోస్ట్ 1 o'clock 29 అయిపోయింది, ఇప్పుడు నాకు పెద్ద పాస్టర్ గారు పట్టుకున్నారు, ఇప్పుడు ఎవరి పాస్టర్ గారు పట్టుకున్నారు, ఇంకెంత టైం అయిపోతుందో. చాలా మందికి షుగర్ ఉంది. అట్ ద సేమ్ టైం నేను ఒక అడ్వకేట్ గా ఉన్నాను. ఓకే, వైజాగ్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక అడ్వకేట్ గా నేను ఉన్నాను. నా జీవితంలో చాలా సందర్భాల్లో నేను ఈ కుటుంబ వ్యవస్థ పరమైనటువంటి ఫ్యామిలీ మ్యాటర్స్ నేను చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు నేను గమనిస్తూ ఉంటాను. చాలా మంది కూర్చొని వారికి నేను కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు కానీ మీరు అనుసరిస్తూ ఉన్నట్లయితే మీరెంత చక్కగా సంతోషంగా సమాధానంతో నెమ్మది కలిగి ఉంటారు కదా అని అనిపిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు నరుడు ఒంటరిగా నుండిట మంచిది కాదు అని వానికి ఒక సాటి అయినటువంటి సహాయం కొరకు ఒక ఆమెను సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే కొన్ని మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 2వ అధ్యాయము 22 వచనం మనం పరిశీలన చేస్తున్నట్లయితే, తరువాత దేవుడని యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదాము కొరకు దేవుడు ఏం చేశాడు? ఒక స్త్రీని తయారు చేసి ఆ స్త్రీని పట్టుకుని ఒకనొక దినమున ఆదాము నొద్దకు తీసుకుని వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వరుడు సురేష్ అనుకోవచ్చు, నా తల్లిదండ్రులు లేకపోతే నా అత్తమామలు వీరందరూ కలిపి వారికి అన్నీ నచ్చి వారికి ఒకరికొకరు సంబంధాలు కలుపుకోవాలన్న ఆలోచనతో తీసుకుని వచ్చారు ఈమెని అని. కానీ షాలేం రాణి గారిని ఎప్పుడో వరుని కొరకు ఇక్కడ సురేష్ గారి కొరకు దేవుడు సిద్ధపడుతూ చేశాడు అనే విషయాన్ని సురేష్ గమనించాలి. గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు. ఈరోజు నిజానికి సురేష్ గారు చాలా అదృష్టవంతులు, మంచి భార్యను పొందుకున్నారు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో పురుషుడు చేయవలసినటువంటి పని స్త్రీ చేయాల్సినటువంటి పని చాలా సింపుల్ గా 2 మాటల్లో చెప్పుకున్నట్లయితే, భర్త ఏం చేయాలి అని ఉంటుందంటే భార్యను ప్రేమించాలి అని ఉంటుంది. భార్య ఏం చేయాలి భర్త విషయంలో అంటే లోబడాలి అని ఉంటుంది. దైవ సేవకులు ఇంతకు ముందు వాక్యాన్ని అందించిన దైవ సేవకులు అమూల్యమైనటువంటి మాటలు వారు తెలియజేశారు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, భర్తగా ఉన్నటువంటి అతను భార్యగా ఉన్నటువంటి తన భార్యను ఏం చేయాలంట? ప్రేమించాలి. ప్రేమలోనే అన్నీ ఉంటాయి. ఏ సందర్భంలో ప్రేమించాలి, ఏ సందర్భంలో ప్రేమించకూడదని లేదు బైబిల్ గ్రంథంలో. ఎలాంటి స్థితిలో ఉన్నా భార్యను భర్త ఏం చేయాలంటే ప్రేమించాలి. నల్లగా ఉన్నా ప్రేమించాలి, తెల్లగా ఉన్నా ప్రేమించాలి, పొట్టిగా ఉన్న ప్రేమించాలి, పొడుగ్గా ఉన్న ప్రేమించాలి, బలముగా ఉన్నప్పటికీ ప్రేమించాలి, బలహీనురాలుగా ఉన్నప్పటికీ ప్రేమించాలి. ఏ సందర్భంలోనైనా ఎలాంటి స్థితిలోనైనా తన భార్యను ఏం చేయాలంటే ప్రేమించాలి, ప్రేమను చూపించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. అలాగనే భార్యకు ఉంటుంది, ఏమని ఉంటుందంటే నీవు నీ భర్తకు లోబడాలి, భర్తకు లోబడాలి.
దేవుడిట పురుషుని యొక్క పక్క ఎముకల నుండి ఒక ఒక ఎముకను తీసి స్త్రీగా తయారు చేశాడని బైబిల్గా గ్రంథం చెప్తా ఉంటుంది. నేను చాలా మంది స్త్రీలకు ఆ విషయం తెలియక ఏం చేస్తారంటే, నేను పక్కలో ఎముకను కాదు పక్కలో బల్లెమును అనుకుంటారు కొంతమంది. దట్స్ వై ఏమవుతుందంటే చాలా కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతూ ఉన్నాయి, కుటుంబ వ్యవస్థలు పాడైపోతూ ఉన్నాయి. ఒక కుటుంబ వ్యవస్థ, ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థ అనేది సంతోషముగా ఉండాలి అంటే, సమాధానముగా ఉండాలి అంటే, నెమ్మదిని కలిగి ఉండాలి అంటే, ఆనందాన్ని కలిగి ఉండాలి అంటే భార్య భర్తల మధ్య ఎప్పుడు కూడా అమూల్యమైనటువంటి ప్రేమ ఉండాలి. అట్ ద సేమ్ టైం భార్య భర్తకు లోబడే వ్యక్తిగా ఉండాలి. 10 మందిలో ఉన్నప్పుడు లోబడాలి, ఒంటరిగా ఉన్నప్పుడు లోబడాలి, 10,000 రూపాయలు తెచ్చినప్పుడు లోబడాలి, 1,00,000 రూపాయలు తెచ్చినప్పుడు లోబడాలి. ఏమీ తీసుకురాలేనటువంటి స్థితిలో భర్త మిగిలిపోతే ఆ సమయంలో కూడా భర్తకు ఏం చేయాలంటే భార్య లోబడేటటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో ఈ ఫ్యామిలీ మ్యాటర్స్ కేసెస్ మేము చూస్తూ ఉన్నప్పుడు ఎన్నో విషయాలు భార్య భర్త మీద చెప్తా ఉంటుంది, భర్త భార్య మీద చెప్తా ఉంటుంది. ఈ విషయాలన్నీ ఎక్కడి నుండి మొదలవుతాయి అంటే వారి మధ్య ప్రేమ లేకపోవటం దగ్గర నుంచి. ప్రేమించాలి, మంచి ప్రేమను భార్యకి ఇవ్వాలి, అలాగనే భార్య మొదటి నుండి కూడా భర్తకు లోబడాలి. వీరిద్దరూ కలిసి ఎవరికి లోబడాలి అంటే, భర్త అనుకోవచ్చు, సురేష్ అనుకుంటారు చాలా సంతోషంగా, ఓకే నేను నా భార్య నాకు లోబడాలి, నేను ఎవరికి లోబడాల్సినటువంటి అవసరం లేదు అని. కానీ అట్ ద సేమ్ టైం సురేష్ గారు అలాగనే మరి శాలం రాణి గారు వీళ్ళిద్దరూ కలిపి ఎవరికి లోబడాలి అంటే దేవునికి లోబడాలి. మొట్టమొదటి స్థానాన్ని వారి జీవితంలో దేవునికి ఇవ్వాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి శాలం రాణి గారు కూడా చాలా అదృష్టవంతులు అయ్యి ఉన్నారు అనుకుంటున్నాను. మంచి అందంగా ఉన్నటువంటి సురేష్ గారిని కొట్టేశారు ఈ రోజు కదా. సో ఇప్పుడు నాకు చాలా అందమైనటువంటి భర్త దొరికాడు కాబట్టి నేను ఆదివారం పోటీ నేను ఎక్కువ సమయాన్ని దేవునికి ఇవ్వక్కర్లేదు, ఇంకా నేను చాలా ఎక్కువగా నా భర్తతో నేను ముందుకు సాగిపోతాను అనుకోవచ్చేమో. కానీ వీరిద్దరు కూడా ఈ రోజు మొదలుకొని వారి కుటుంబ వ్యవస్థ బాగుండాలి అంటే వారు ఎక్కువ సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, వారి ఇంటిలో ప్రతి దినము వారు మోకరించాలి, ప్రార్థించాలి, వారి జీవితంలో ప్రభువా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించు అని చెప్పి ప్రార్థించాలి. ఒకరోజట ఒక ఆమె తన భర్తను చాలా ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేదట. ఆమెకు ఎందుకో తెలియదు కానీ ఒక అందమైన భర్త దొరికేశాడు. తనకున్నటువంటి అందమైనటువంటి భర్తను బట్టి ఆ భార్య చాలా అతిశయిస్తూ ఉండేదట. భర్త ఏంటంటే ఫారెస్ట్ ఆఫీసర్. భర్త ఏంటి వింటున్నారా? ఫారెస్ట్ ఆఫీసర్. ఒకరోజు భార్య అడుగుతూ ఉందంటే, ఏమండి మన పెళ్లి రోజు వచ్చింది, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు కదా అంటే, ఫారెస్ట్ ఆఫీసర్కి ఏం తెలుసు, ఫారెస్టే తెలుసు కాబట్టి సరేలే అడవికి తీసుకెళ్తాను, నిన్ను చాలా చాలా జంతువులు అంటే చూపిస్తాను అన్నారట. సరే అని చెప్పేసి భార్య ఏం చేస్తుందంటే వచ్చిన కూరగాయల వాడికి వెళ్ళిన పాన్ షాప్ వాడికి చాలా చక్కగా అందరికీ కూడా చెప్తా ఉంది, మా ఆయన ఇవాళ నా పెళ్లి రోజు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అంటే మా ఆయన నన్ను అడవులోకి తీసుకెళ్తున్నాడు అని చెప్పేసి. సో ఇద్దరు కలిపి ఎక్కడికి వెళ్ళారంటే అడవికి వెళ్ళిపోయారు. చాలా చక్కగా వెళ్ళారు, ఒకరినొకరు చాలా ప్రేమగా మాట్లాడుకుంటున్నారు. అలా లోపలికి వెళ్ళారు. ఈ లోపు సాయంత్రం అయిపోయింది. ఆ రోజు భర్త అంటూ ఉన్నాడు, ఇంక చేదైపోతుంది, ఇంటికి వెళ్ళిపోదామే అన్నాడట. వెళ్ళిపోదామంటే సరే అని చెప్పినప్పుడు బయలుదేరుతున్నారు. చాలా బాధపడుతూ భర్త అన్నాడట, సరే ఏం లేదు, మనం ఇంటికి వెళ్ళాలంటే చాలా కష్టం, ఏదోలా చాలా జాగ్రత్తగా మన ప్రాణాలు రక్షించుకోవాలి అనేదట. ఈ ప్రాంతంలో చాలా ఎక్కువ ఎలుగుబంట్లు తిరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండు అనేదట. సరేనండి అని చెప్పింది. ఈ రోజు ఆలోపు అనుకోకుండా ఒక ఎలుగుబంటి వస్తా ఉంది దగ్గరికి. భర్త ఏం చేశాడంటే పరుగున చెట్టు ఎక్కేసాడు. ట్రైనింగ్ లో బాగా చెట్లు ఎక్కడ నేర్పుతారు కాబట్టి ఈ ఆఫీసర్స్ కి చెట్టు ఎక్కేసాడట. భార్య కింద ఉండిపోయింది. సో భార్య ఎదుగుతోంది, ఏంటండి నా సంగతి ఏంటి ఇప్పుడు అంటే, భర్త అంటున్నాడట మీద నుండి, మీ అమ్మ నాన్న అన్ని నేర్పారు కానీ చెట్లకి నేర్పలేదా నీకు, ఇప్పుడు నేనేమి చేయలేను అనేదట. భార్యకి ఏం చేయాలో అర్థం కాక, ఇదేంటి ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నా భర్త మీద, చచ్చేదాకా నిన్నే ప్రేమిస్తా అన్న భర్త కాస్త వదిలేసి ఎత్తెక్కేసాడని చెప్పి ఆమె ఏం చేయాలో బాధపడుతూ చచ్చిన శవంలో కింద పడుకుని పోయిందట. ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి వచ్చి చచ్చిన వాటిని అవి పరీక్షించి వెళ్ళిపోతాయి. వచ్చి పరీక్షిస్తూ ఉందట, చెవి దగ్గర, ముక్కు దగ్గర, ముఖం దగ్గర అది స్మెల్ చూస్తూ ఉంది, ఊపిరి ఏమైనా తీసుకుంటుందేమో అని. మీద నుంచి చూస్తున్నటువంటి భర్త కనిపించిందంట, ఎలుగుబంటి ఏంటి నా భార్యనేమీ చేయట్లేదు, నా భార్య చెవిలో ఏదో ఎలుగుబంటి ఏదో చెప్తుంది అనుకునేదట. కొంతసేపు పరీక్షించినటువంటి ఎలుగుబంటి వెళ్ళిపోయిన తర్వాత భర్త కిందకి దిగి
దిగ్గానే అడుగుతున్నాడంట, వస్తే ఏంటి ఎలుగుబంటి నీ చెవులో ఏదో చెప్పింది, ఏం చెప్పింది చెప్పవా అన్నదట. అప్పుడు భార్య అందంట, నీకు లాంటి దొంగ భర్తలను నమ్మొద్దు అని చెప్పిందంట. అంటే కొత్తలో చాలా ప్రేమలు చాలా బాగుంటాయి. కొత్తలో ప్రేమలు ఎలా ఉంటాయి? చాలా బాగుంటాయి. అబ్బాబ్బా నా భర్త అంత మంచివాడు అంటారు. కొంచెం ముందుకెళ్ళి ప్రేమ ఏమైపోతుందంటే పలచనైపోతుంది. మీ మధ్య భార్య భర్తల మధ్య ప్రేమ ఎప్పుడైతే పలచనైపోతుందో వారి మధ్య అన్యోన్యమైనటువంటి సంబంధాలు ఏమైపోతున్నాయంటే పలచనైపోతాయి, అవి తెగిపోతూ ఉంటాయి. చాలా మంది ఎందుకు కలిసి ఉంటున్నారో తెలియదు. భార్య భర్తలు పెళ్లి చేసుకున్నాము కనుక కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో కలిసి ఉంటున్నారు. ఆ విధముగా కాదు కలిసి ఉండాల్సింది. ఒకరి కొరకు ఒకరు జీవించేలా, ఒకరి కొరకు ఒకరు ప్రాణాలు ఇచ్చేలా, ఒకరి కొరకు ఒకరు ఏదైనా త్యాగం చేయగలిగేటటువంటి స్థితిలో భార్య భర్తలు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. భర్త ఎంతవరకు చాలా చక్కగా ప్రేమించాడు అనుకునే ప్రమాదకరమైనటువంటి సంగతి వచ్చి రాగానే భర్త ఏం చేశాడు? ఇక్కడ వదిలేసి చెట్టెక్కేశాడు. సో ఇలాంటి ప్రేమలు కాదు. కానీ సురేష్ అయితే అలాంటి ప్రేమ చూపించాడు, మంచి ప్రేమను చూపిస్తాడు. అందుకనే సురేష్ చాలా మంచివాడు అంటూ ఉంటాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇంకా చెప్పాలంటే ప్రేమ ఈ రోజుల్లో ప్రేమ ఎలా ఉంటుందంటే, పెళ్లికి ముందు ఒకలాంటి ప్రేమ, పెళ్లి అయిన కొత్తలో ఒక రకమైన ప్రేమ, పెళ్లి అయిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకో రకమైన ప్రేమ కనబడుతూ ఉంటుంది. పెళ్ళైన కొత్తలోనైతే భార్య మాట్లాడకుండా ఏమూతి బొంగమూతి అంటారు, పెట్టుకుని ఉంటారు కదా, అనుకోకుండా బొంగమూతి పెట్టుకుని మాట్లాడట్లేదు అనుకోండి, ఆ భార్య వెనకతలంట ప్లీజ్ మాట్లాడవా, నువ్వు మాట్లాడకపోతే నేను చచ్చిపోతాను అంటేట. అట్ ద సేమ్ టైం ఒక 2-3 years అయిపోయిన తర్వాత ఈ భర్త ఎవరితోనన్నా మాట్లాడేటప్పుడు భార్య వంటగదిలో నుండి అది కాదనండి మీరు తప్పు చెప్తున్నారని బయటకు వస్తే సీరియస్గా అలా చూసి మాట్లాడావా చంపేస్తాను పో లోపలికి అంటేట. ముందెంత ఏం చెప్పాడు? నువ్వు మాట్లాడకపోతే నేను చచ్చిపోతాను అంటాడు, తర్వాత మాట్లాడితే చంపేస్తాను అంటాడు కదా. చాలా కుటుంబాల్లో ఇలాంటి ప్రేమలు చూస్తూ ఉంటాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన ప్రేమ బైబిల్ చెప్తుంది లోక సంబంధమైనటువంటి ప్రేమ కాదు నీవు నీ భార్య మీద చూపించాల్సింది దైవిక ప్రేమ. ఆ ప్రేమ ఎలా ఉండాలంటే, నీ భార్య బలహీనంగా ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రేమించాలి. నీ భార్య ఒకవేళ బలహీనంగా ఉందంటే భర్తగా ఉన్నటువంటి నీవు నీ భార్యను అర్థం చేసుకోవాలి. నీ భార్య ఎందుకు బలహీనంగా ఉంది, మళ్ళీ నువ్వు ఆమెను ప్రేమించాలి. ఆ బలహీనతలను నువ్వు చూపించే ప్రేమను బట్టి ఆ బలహీనత విడిచి వదిలిపెట్టుకుని ఆమె బలవంతురాలుగా మార్చబడేటటువంటి విధముగా నువ్వు గొప్ప ప్రేమను చూపించు. సురేష్ గారు, శాలిం రాణి గారి గురించి నీ దాస్తులు సాక్ష్యం ఇవ్వడానికి ఫ్యూచర్లో లైఫ్లో మంచి టెస్ట్ మనీ సాక్ష్యం వారు పొందుకోవడానికి యజమానుడుగా శాలిం రాణి గారితో వివాహం జరపడానికి మన మధ్యలో ఉన్నటువంటి ఏకముగా జయమి యేసు యేసు వీరిద్దరిని ఏకముగా జయమి. ఎవరు వచ్చండి? మానవుల ఏకముగా చేయుమి, దాసులుగను చేసి వీరి దోషములన బాపుమి. మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు. పూర్తిగా నీవిచ్చి వీరు ముందుగాను నడుపుమి. మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఇప్పటి వరకు వీరు విడివిడిగా ఉన్నారండి. ఒకరికొకరికి సంబంధము నిన్నెవరు అడిగాడయ్యా? అడుగుతున్నాను సభని. ఒకరికొకరు సంబంధము అని అన్నాను, లేదు అని అంటున్నాడు ఈయన. మీరు విడివిడిగా ఉన్నారు. ఏమండి, వివాహము అనే మాటలో అర్థమేంటి? మొదటి అక్షరం చెప్పండి. వి అనగా విడివిడిగా ఉన్నవారు. వా అంటే వాత్సల్యముతో అనగా ప్రేమతో. హ అంటే హత్తుకొని. ము అనగా ముడివేయబడుట. విడివిడిగా ఉన్నవారు వాత్సల్యముతో హత్తుకొని ముడివేయబడుట. పరిశుద్ధ దేవుని పేరిట హల్లెలూయా. మన ఎదుట నిలిచి ఉన్న సురేష్, శాలేం రాణి, వీరిరువురు సురేష్, శాలేం రాణి. మరి వీరిని దేవుడు జతపరుచుటకు మన ముందుకు తీసుకొని వచ్చారు. ఇద్దరు విద్యావంతులు, ఇద్దరు చర్చికి వెళ్తారండి. అబద్ధం లేకుండా చెప్పండి. మరి ఇలాగంటే ఏంటి?
అయ్యగారిని అడగటం ఎందుకయ్యా? అయ్యగారు ఏమంటారు? చెప్పండి సార్ చర్చికి వస్తున్నామని అంటారు అయ్యగారు. అంటే చెప్పేస్తారు వస్తున్నాడు. ఓకే అమ్మ, మీరు చర్చికి వెళ్తారండి? ఓకే. మరిద్దరూ ప్రభువుని నమ్ముకున్న విశ్వాసులు, వారిని దేవుని పరిశుద్ధ మందిరములో ఒక కుటుంబముగా కట్టబడుటకు మనము పెద్దలముగా దేవుని బిడ్డలముగా పిలువబడినందులకు మరి ఒకసారి మీ అందరినీ అభినందిస్తూ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సురేష్ షాలేం రాణి వివాహము చేసుకొనుటకు ఇద్దరు సిద్ధపడి వచ్చారు. మరి సభను అడుగుతూ ఉన్నాం. గవర్నమెంట్ వారు నాకు ఇచ్చిన లైసెన్స్ను బట్టి, అధికారమును బట్టి వీరికి వివాహం చేయడానికి సభను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాం. సురేష్ షాలేం రాణి వివాహము చేసుకొనుటకు ఎవరైనా ఇక్కడ వారు చేసుకొనకూడదని న్యాయమైన హేతువు ఏదైనా ఉన్న ఎడల ఈ క్షణములు ఇద్దరు వీరిని కూడా అడగాలి. కొంతమంది సురేష్ పాకమ్మ సురేష్ షాలేం రాణి మా కలగలు ఇష్టం మరి వీరిద్దరి యొక్క అభిష్టాన్ని కూడా మనం విని ఉన్నాం కనుక వివాహం చేయడంలో నేను కూడా ప్రభువుని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈమెకి అర్థమయ్యుదువా? ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులను నొల్లక మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈయనకి భార్యమయ్యుదువా? ఓకేనండి. ఒకరికొకరు భార్యభర్తలుగా ఉంటారని మరి మన ఎదుట దేవుని సముఖమందు సంఘములో మాట ఇచ్చి ఉన్నారు కనుక మరి ఈ పురుషునికి స్త్రీని మరి వివాహం చేసుకున్నటకు పురుషునికి ఇచ్చేవారు దయచేసి పెళ్లి కుమార్తె తరపున పెళ్లి కుమార్తె తరపున తల్లిదండ్రులు షాలేం రాణి వారి తరపున వారి తల్లిదండ్రులు లేక మేనమామలు ఎవరైనా మరి మేనమామ గారు తల్లి గారు వచ్చారు. మరి ఇప్పుడు పాప కుడి హస్తాన్ని తీసుకొని సురేష్ గారి కుడి హస్తానికి మీరు అప్పగించారండి. ఇప్పుడు ఆగండి, మీరు అప్పగించే ముందు సురేష్ గారికి ఒక మాట. ఆవిడ చెయ్యకుండా పట్టుకున్నాను లేదు, అబద్ధాలు అన్నీ ఏమీ అబద్ధాలు ఆడలేదండి, నిజం. ఇప్పుడు షాలేం రాణి ఆమె కుడి హస్తాన్ని వారి తల్లిదండ్రులు లాంటి మేనమామ గారు వారి తల్లి గారు ఆమె కుడి హస్తాన్ని మీ కుడి చేతిలో పెడుతున్నారు. దాని అర్థం ఏంటి? ఇంతవరకు ఆమెకు కావలసినవన్నీ చదువులు కానీ వస్త్రాలు కానీ కావలసిన ప్రతి అవసరత బిడ్డగా వాళ్ళు తీర్చారు కదండి. ఇప్పుడు చేతిలో పెడుతున్నారంటే అర్థం ఏంటి? ఇక నుండి నేను తీర్చాలి, చెప్పేటండి తీర్చాలి, నేను తీర్చాలి, నేను తీర్చాలి, ఏమో కాదు, నేను తీర్చాలి, నేను మాట ఇచ్చారు కదండి. ఇప్పుడు కుడి హస్తాన్ని తీసుకుని అప్పగింపు చేస్తున్నారు. మీరు అందరూ చెప్పలు కొట్టండి గట్టిగా జోరుగా. మీరిద్దరూ అలాగనే పట్టుకుని ఉంటారు. కొంచెం ముందు పదం. ఇప్పుడు ఎవరి చేయి పైన ఉండాలి? సురేష్ గారి చేయి పైన ఉండాలి. అవండి ఎదురు షాలేం రాణి
వారిద్దరూ భార్యాభర్తలుగా ఉంటామండి అని మాటిచ్చారు. దానికి మరి షాలెం రాణి వారి తరపున పాపని అబ్బాయికి అప్పగించారు. ఇద్దరు చేయి పట్టుకున్నారు, ప్రమాణాలు చేసుకుంటున్నారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా భార్యను విడిచిపెట్టకూడదు. ఇందాక అయ్యగారు చెప్పారు మెసేజ్లో ఏమండి. అలాగే కోపతాపాలు వచ్చినప్పుడు భర్తను భర్తగా చూడాలి కానీ ద్వేషించకూడదు, అవమానపరచకూడదు. ఇవి ఎప్పటికీ మీరు మీ హృదయాలు ఉంచుకోవాలి. ప్రమాణాలండి. నేను సురేష్ అని నేను, షాలెం రాణి అని నేను, షాలెం రాణి నీవు, నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి షాలెం రాణి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా అంగీకరించుచున్నాను. ఇలాగ జరిగిద్దునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను దైవజనుల ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ఈ చెప్పున మళ్ళీ చూస్తున్నామే జరిగిద్దునని ప్రమాణం చేయుచున్నాను. షాలెం రాణి అను నేను, సురేష్ అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు. నువ్వు పాపమోహం చూడు, ఎక్కువ ఎవరు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలాగున జరిగితున్నవి దేవుని ఎదుటను సంఘం ఎదుటను దైవజనుల ఎదుటను ప్రమాణం చేయించున్నాను. ఓకే, మంచి ప్రమాణం చేశారండి సురేష్ గారు. ఎవరు చేయించారు మనం చూద్దాం. నెమ్మదిగా వేరు పుస్తకం తొలగించండి. సురేష్ షాలెం గారిని చదువుపరచడానికి క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం దేవుడు నియమించిన ఈ మంగళసూత్రం ద్వారా వివాహం జరుగుతుంది కనుక ఆ వివాహం ఘనంగా జరగడానికి పరిశుద్ధాత్మ దేవుని అడిగి బహుగా వాడబడుచున్న ప్రభాకర్ గారి ఆ పరిచర్యలో కొనసాగుతూ ఉన్నారు. షాలెం రాణి ఖైరతాబాద్లోని ఈ మందిరంలో బిడ్డ సేవలో కొనసాగుతూ ఉండగా వీరిరువురిని మీరు జతపరచుటకు మమ్మల్ని సిద్ధపరిచారు. వారి దాంపత్య జీవితంలో మొట్టమొదటి వారిద్దరి కొరకు చేస్తున్న ప్రార్థన, ప్రభు వారిరువురు ఎప్పటికీ ప్రార్థన మరువక నీ కొరకు ముందుకు సాగిపోవాలి. ఇటునైనా
ఒకరికొకరు అన్యోన్య సహవాసం కలిగి తల్లిదండ్రులను సన్మానిస్తూ అత్తమామలను కూడా అయినా గౌరవించబడే మంచి దంపతులుగా పేరొందినట్లుగా వీరిని ఆశీర్వదించండి. ఈ సమయంలో ఇంతవరకు మీరు మాతో నడిపించారు. ఆయనకు జరిగే కార్యక్రమాల్లో కూడా తోడయ్యుండమని యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆ దైవజనులు ముందుకు రండి. అందరూ దైవజనులు దయచేసి వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాను. వధువారిని ఆశీర్వదించి ప్రార్థన చేయాలి అని అన్నారు. అది కొంతవరకే కరెక్ట్. అసలు ఏమిటంటే బెన్నిరాజు గారు రత్నరాజు గారిలో నుంచి వచ్చాడు. ఆ తర్వాత బెన్నిరాజు సురేష్ బెన్నిరాజు నుంచి వచ్చాడు. రత్నరాజు గారి కుటుంబంలోంచి వచ్చిన మనవడు ఈయన కనుక ప్రియమైన సంఘం గ్రహించాలి. వాక్యంలో వారి వంశం నువ్వు ఎవరు రాయాలంటే నేను తెలంగాణ ఉన్నాను, ఆంధ్ర ప్రాంతం వాడు కదా, నువ్వు కూడా ఆంధ్రమే కదా అని నేను అక్కడే పుట్టే నేను తెలంగాణ ఉన్నాను. అక్కడి నుంచి వచ్చే రాజధాని తీసుకుందామని నువ్వు ప్లాన్ వేసి మాట్లాడుతున్నావు అబ్బాయిని ఇది ఎన్నోసార్లు ఎలాకాలం చేశాడు. అది స్తోత్రమునైనా ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా మీరు మాతో ఉన్నందుకు వందలు ఆశీర్వదిస్తున్నాం. ముందుగా నా తండ్రి మీరు చేసిన ఈ అద్భుత కార్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా పెండు కుమారుడిని పెండు కుమార్తెను ఆశీర్వదించినందుకు వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన దైవజనులందరికీ స్తుతులు మరి వందనాలు చెల్లించుకుంటున్నాం. దైవజనులు చక్కని వివాహాన్ని జరిపించి మరి సురేష్ విషయంలో మంచి సహకారం చేసిన పాస్టర్ గారు అందరికీ కూడా వందనాలు. కూడి వచ్చిన ప్రజలందరూ బిడ్డలందరినీ ఆశీర్వదించి బిడ్డల పట్ల మీ ప్రేమను కనపరచండి. అందరూ చక్కని దీవెనలతో బిడ్డలను ఆశీర్వదించాలని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి లేచి నిలబడండి. అట్లా ప్రార్థన చేస్తూ క్షమించము ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కూడి వచ్చిన బంధుమిత్రులకు పిలువబడిన ఆహ్వానితులకు వీరి కుటుంబాల వారి సురేష్ షాలేం రాణిలకు ఇది మొదలుకొని సదా